ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్, ఏ దినపత్రిక ఎలాంటి వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది, ఓవరాల్గా ఒకసారి లుక్ చేద్దాం. ముందుగా ప్రధాన దినపత్రిక ఈనాడు తీసుకుంటే కనుక వచ్చినటువంటి వార్తల మెయిన్ హెడింగ్స్ చూస్తే అసెంబ్లీలోనే చర్చిద్దాం అంటూ కూడా ఓ ప్రధాన వార్త అండ్ దీనికి సంబంధించి అండ్ క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ యుద్ధ విరామం అంటూ కూడా మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. నేతలపైనే కాదు అనుచరులపై కూడా నిఘా అంటున్నారు. బనకచర్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధం అంటున్నారు హరీష్ రావు. దానికి సంబంధించి వార్త. మన పొలాల్లో కూడా స్మార్ట్ వ్యవసాయం అంటూ ఒక వార్త. దీనికి సంబంధించి ఏఐ కానీ రోబోటిక్స్ కానీ ఐఓటీలు ఆలంబనగా సాంకేతిక విప్లవం ఒకటి నడుస్తోంది. రాజేంద్ర నగర్లో దేశంలోనే తొలి అత్యాధునిక ప్రయోగశాల కూడా ఏర్పాటు చేశారు. 2047 నాటికి మానవ రహిత సేద్యమే లక్ష్యం అంటున్నారు. 15 కోట్లు సమకూరుస్తోన్న ఎస్బీఐ అంటూ కూడా ఇదొక ప్రధాన వార్త. అంటే పొలాల్లో కూడా స్మార్ట్ వ్యవసాయం చేసే దిశగా కూడా ఈ యొక్క శాస్త్రవేత్తల బృందం చేసిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతేకాదు 2047 నాటికి మానవ రహిత సేద్యమే లక్ష్యం అంటున్నారు. సో దీనికి సంబంధించి కూడాను అండ్ వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పంటలకు ఏ సమయంలో ఎంత స్థాయిలో వాటర్ అందించాలి, అలాగే కొన్ని ఇవన్నీ కూడా ఐఓటీ సెన్సర్లు చూసుకుంటాయంటూ కూడా ఈ వార్తలో మనకి తెలియవస్తుంది. అండ్ రోబోలకు ఆదేశాలు ఇచ్చి డిజిటల్ ఆటోమేషన్ ద్వారా కోతలను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పంట కోతలు చివరిగా దిగుబడుల ఆకారం, రంగు, పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ కూడా ఇస్తుంది. ఇక మార్కెటింగ్ అవకాశాలని సూచిస్తుంది. ఇదంతా ఎక్కడో అమెరికా, ఇజ్రాయెల్, జర్మనీ, అంటే జనరల్గా ఇజ్రాయెల్ అనేది వ్యవసాయానికి ఒక పట్టుగొమ్మగా, అలాగే వ్యవసాయ అత్యాధునిక పరికరాల తయారీ దేశంగా కూడా భావిస్తూ ఉంటాం. కానీ దానికంటే ధీటుగా కూడా 2047 నాటికి మానవ రహిత సేద్యమే లక్ష్యంగా రాజేంద్ర నగర్లో దేశంలోనే తొలి అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రధాన వార్తలో అది తెలియజేస్తోంది. ఎస్, నేతలపైనే కాదు అనుచరులపై కూడా నిఘా పెట్టారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు వ్యవహార శైలి బహిర్గతమైంది. భారత రాష్ట్ర సమితి నాయకుల విషయంలో కూడా అదే తీరు జరుగుతోందంటూ వార్త. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అంటే ఎస్ఐబి అంటారు. మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు బృందం వ్యవహరించిన తీరు చాలా చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటే వాళ్ళతో పాటు వారి అనుచరులు, డ్రైవర్లు, అలాగే పర్సనల్ అసిస్టెంట్లు, ఇంట్లో పని మనుషుల సెల్ ఫోన్లపై కూడా నిఘా ఉంచిన తీరు సిట్ దర్యాప్తులో బహిర్గతం అవుతోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్ ఇలా అందరిపై ఇదే రీతిలో వ్యవహరించినట్లుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారనుకోండి, ఆయన సోదరుడు కొండలరెడ్డిపై దృష్టి పెట్టారు. కొండలరెడ్డి సన్నిహితులైనటువంటి సుభాష్ రెడ్డి, కపిల్ ఫోన్ సంభాషణలు కూడా రహస్యంగా విన్నారు. అలాగే బండి సంజయ్ అనుచరులు బోయినపల్లి ప్రవీణ్ రావు, తిరుపతి ఫోన్లపై కూడా నిఘా ఉంచారు. ఈటెల రాజేందర్ తనయుడు నితిన్ పేరున్న ఫోన్పై నిఘా పెట్టారు. అయితే ఆ ఫోన్ను రాజేందర్ స్వయంగా వినియోగించడం కూడా జరిగింది. మొత్తానికి నేతలపైనే కాకుండా అనుచరులపై కూడా నిఘా పెట్టారనే విషయం ఈనాడు దినపత్రికలో తెలియవస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే యుద్ధ విరామం అంటూ రైట్ సైడ్ బోటంలో పైన టాప్లో ఉంది. శాంతించిన ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్. 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఇజ్రాయెల్. తమ దేశంలో 4 చనిపోయారని వెల్లడి. ప్రతిదాడుల హెచ్చరిక హద్దు మీరలేదన్న ఇరాన్. మొత్తానికి శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు ట్రంప్. దానికి సంబంధించి అండ్ 12 రోజుల యుద్ధం ముగిసిందని చెప్పారు. అంటే ఇద్దరు కూడా ఏం తక్కువ కాదు, ఇద్దరు ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు. 2 వైపులా అంటే 2 దేశాల వైపు కూడా తప్పులున్నాయి. ఇద్దరు ఆవేశపడ్డారు. ఖచ్చితంగా యుద్ధ విరామం అయితే ఇవ్వాలి, యుద్ధానికి విరామం ప్రకటించాలి అనేది ప్రధాన వార్త. అండ్ దీనికి సంబంధించి కూడా 12 రోజుల యుద్ధం ముగిసిందంటూ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఇక మరో ప్రధాన వార్త చూస్తే ఈనాడులోనే అసెంబ్లీలోనే చర్చిద్దామంటున్నారు. ఆధారాలతో సహా శాసనసభకు వస్తాను. గోదావరి జిల్లాలపై ఒక్కరోజు, కృష్ణాపై 2 రోజు మాట్లాడుకుందాం అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసింది ఎవరు తేల్చుదామంటున్నారు. అండ్ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్కు సంబంధించి ఇక 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అంటున్నారు. అవకాశాలతో పాటు సవాళ్లు రాబోతున్నాయి. పదవులు రాలేదని గాంధీ భవన్లో ధర్నాలు చేయడం ఏంటి? అండ్ మొత్తానికి ఖచ్చితంగా ఈ అసెంబ్లీలోనే చర్చిద్దాం అనేటువంటి వార్త మాత్రం హైలైట్గా నిలుస్తోంది. దానికి సంబంధించి ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన కథనాలు, అలాగే
విశ్లేషణాత్మక వివరణాత్మక కథనాలు ఏవి ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జగన్కు నోటీసు, కార్ సీజ్, అండ్ కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, అండ్ పశ్చిమాసియా అయితే ప్రశాంతంగా ఉంది అంటూ ప్రధాన వార్తలు కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం కిందకు వస్తే కనుక జగన్కు నోటీస్ ఇచ్చారు, కార్ సీజ్ చేశారు, అండ్ దానికి సంబంధించి వార్త. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక తాడేపల్లి నివాసంలో జగన్మోహన్ రెడ్డి కార్ని స్వాధీనం చేసుకున్నారు, నల్లపాడు స్టేషన్కు తరలించారు. నోటీస్ అందుకున్నటువంటి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పోలీసుల అదుపులో కారు డ్రైవర్ ఉన్నారు. సింగయ్య మృతిపై ఏపీ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వార్త. వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్ ప్రయాణించిన కారును పోలీసులు అయితే నిన్న సాయంత్రం సీజ్ చేయడం జరిగింది. రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసులు అందజేసి ప్రమాదానికి కారణమైన ఏపీ 40DH2349 అనేటువంటి వాహనాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. మొత్తానికి కారును నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. మరో ప్రధాన వార్త చూస్తే చేసిన మంచి చెబుదాం, ఇప్పటిదాకా మంచి చేసి చెప్పుకోలేకపోతున్నాం అంటూ కూడా ఒక ప్రధాన వార్త. నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది ఏపీలో. దానికి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో భాగంగా ఆ వివరణాత్మక కథనం తెలియజేస్తోంది. 273 కోట్లతో పొగాకు రైతును ఆదుకున్నాం, ఇలా చేయడం దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం అంటున్నారు. అయినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం చెందారంటున్నారు. మంత్రులంతా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి, రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి. జిల్లా నియోజకవర్గ స్థాయిలో కూడా ఏడాది సంబరాలు చేసుకుందాం, నెలాఖరులోపు డిఆర్సీ సమావేశాలు జరపాల్సిందే, అండ్ ఏడాదిలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టాలి. కేబినెట్ సమావేశంలో సీఎం అయితే ఈ విషయాలన్నింటికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. అండ్ అమరావతిలో మళ్ళీ భూ సమీకరణ, అండ్ బనకచర్లపై కేంద్రానికి కలుద్దాం వంటి ప్రధాన వార్తలతో కూడా ఈ ఐటెం మనకు తెలియజేస్తోంది. చేసిన మంచి అయితే చెప్దాం, ఇప్పటిదాకా మంచి చేసి కూడా చెప్పుకోలేకపోతున్నాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాపోయిన విషయం. బనకచర్లపై కేంద్రాన్ని కలుద్దాం అన్నటువంటి విషయాన్ని తీసుకుంటే ప్రత్యేక బృందాలుగా వెళ్లాలని ఏపీ మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి స్పష్టత ఇస్తూనే తెలంగాణతో సంప్రదింపులకు కూడా సై అంటోంది. పథకంతో నష్టం లేకుండా బీఆర్ఎస్ రాజకీయ రాద్ధాంతం చేస్తోంది. అండ్ ముఖ్యంగా వృధా జలాలనే వాడుకోబోతున్నాం మనం అనేది చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. అండ్ ఎన్నికల దాకా సాగదీసి లబ్ధి పొందే యోచన అయితే చేస్తున్నారంటూ కూడా ఈ ప్రధాన వార్త మనకు తెలియజేస్తుంది. మరో ప్రధాన వార్త ఏబిఎన్లో చూస్తే ప్రతి నిమిషం నా ఫోన్పై నిఘా అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు నిన్న ఎంపీ ఈటెల రాజేందర్ వెళ్లారు. అండ్ సిట్ ఏర్పాటు చేసి ఏడాది దాటిపోయింది. కాంగ్రెస్ సర్కార్కు అసలు చిత్తశుద్ధి ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలూచి పడ్డాయా? ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసినటువంటి ఈ డిమాండ్స్ అన్ని కూడా ప్రధాన వార్తలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ 2021 నుంచే తనపై నిఘా పెట్టారని వెల్లడించారు. సిట్ ఎదుట మళ్ళీ వాంగ్మూలం ఇచ్చారు. సిట్కు వాంగ్మూలం ఇచ్చారు బీజేపీ నేత, అనదర్ బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, టీడీపీ నేత కిషోర్ బాబు కూడా. దీనికి సంబంధించి ఒక ప్రధాన వార్త. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బర్నింగ్ టాపిక్లా అయిపోయింది ప్రస్తుతాన తెలంగాణలో. దానికి సంబంధించి ఈ వార్తలో మనకి కనిపిస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే పశ్చిమాసియా ప్రశాంతం అంటూ వార్త కనిపిస్తోంది. కాల్పుల విరమణపై హర్షం వ్యక్తం చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ప్రజలు ప్రదర్శన కూడా చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ 12 రోజుల యుద్ధానికి ముగింపు పలికారు. ముందుగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా భీకరమైన దాడులు జరిగాయి అక్కడ. ఇరు దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. ఇజ్రాయెల్ పైలట్లు వెంటనే వెనక్కి రావాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అండ్ ఆంధ్రజ్యోతికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి. సో ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ చేసిన ప్రకటనకు సంబంధించి. అండ్ ఆంధ్రజ్యోతిలోనే మరో ప్రధాన వార్త చూస్తే కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ద్రోహులు ఎవరో అక్కడే తేల్చుకుందాం అంటున్నారు. కృష్ణా నదీ జలాలపై ఒకరోజు, గోదావరి నదీ జలాలపై మరో రోజు, ఖచ్చితంగా రోజుల వారీగా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరుగుతోంది, తెలంగాణకు ఏ స్థాయిలో అన్యాయం జరుగుతోంది, నీళ్ళకు సంబంధించి మీ వెర్షన్ మీరు వినిపించండి, మా వెర్షన్ మేము వినిపిస్తాం, ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నటువంటి చర్యలు ఏంటో చూపిస్తూ ఉంటున్నారు. పదవులు ఇంకెప్పుడు ఇస్తారంటూ మరో ప్రధాన వార్త. జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయరా, పేర్లను షార్ట్లిస్ట్ చేయడానికి జాప్యం ఎందుకు, జిల్లాల ఇన్ఛార్జి మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అసహనానికి సంబంధించి
ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది. ఏబిఎన్లోనే మరో ప్రధాన వార్త, ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన బాలిక అంటూ కూడా ఈ వార్త మనకి తెలియవస్తోంది. అండ్ ముఖ్యంగా కన్న తల్లిని చంపినటువంటి బాలిక పూజ చేసుకుంటుండగా మెడకు చున్ను బిగించి సుత్తితో కొట్టే హత్య హైదరాబాద్లో జరగడం జరిగింది. 19 ఏళ్ల యువకుడితో బాలికకు ఇన్స్టాలో పరిచయం, ఇటీవల అతనితో పరారైంది. పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ తల్లి ప్రశ్నించింది కుమార్తెను. దానికి ప్రతిగా కుమార్తె చేసిన ఘాతుకం ఇది. ఇక మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుంటే ఇందులో కూడా ప్రధానమైనటువంటి వార్తలు చాలా బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్గా చాలా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చర్చకు తేల్చుకుందాం అంటున్నారు. అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆ సవాల్కు సంబంధించి అండ్ ఈ జలాలపై, నీటి వినియోగాలపై ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం అంటున్నారు. అండ్ జిల్లా స్థాయిలో పదవులకు సంబంధించి కూడా ఎందుకు తాత్సారం జరుగుతోంది, అండ్ ఈ వీటికి సంబంధించి కూడా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆగిన దాడులు అంటూ కూడా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి సంబంధించి ఇద్దరికీ ముట్టుకాయలు వేస్తూ పెద్దన్న ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. అండ్ ట్రంప్ ఆల్రెడీ యుద్ధం ఆగిందని ప్రకటన చేసిన కొద్దిసేపటికే మళ్ళీ దాడులు అయితే చేశారు. సో ఈ దాడులకు సంబంధించి కూడా ఆయన గ్రహిస్తున్నారు. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు మళ్ళీ బ్రేక్ వచ్చిందంటూ కూడా మరో ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. అండ్ హత్యకు సంబంధించి మా అమ్మను చంపే లేదంటే ఆత్మహత్య చేసుకుందామని ప్రియుడికి బెదిరించింది. అందుకే ఆ ప్రియుడు వచ్చి ఆమెను ఆ బాలిక తల్లిని చంపేయడం కూడా జరిగింది తన సోదరుడు సాయంతో. దానికి సంబంధించి ప్రధాన వార్త. అండ్ విద్యార్థుల్లో అసలు జిజ్ఞాస ఎంత అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక, విమర్శనాత్మక కథనాన్ని ప్రచురించింది. అండ్ 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు అంటూ కూడా మరో ప్రధాన వార్త. అండ్ ఇదేం పద్ధతి అంటూ కూడా కార్యకర్తలకు పదవులు ఇవ్వడంలో జాప్యం జరిగితే ఎలా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై కోప్పడ్డారు, స్థానికంగా అక్కడ ఉన్న నేతలపై కూడాను. దానికి సంబంధించినటువంటి మరో ప్రధాన వార్త. అండ్ మీ సేవలో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు అంటూ కూడా మొత్తం ఇదొక ప్రధాన వార్త కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి సంఖ్యలు అంటూ 1975 ఎమర్జెన్సీ గురించి ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించింది సాక్షి. ఇక నమస్తే తెలంగాణ ప్రధాన దినపత్రిక తీసుకుంటే కనుక పింఛను వాటాలో వంచన అంటూ ఒక వార్త మనకి తెలియవస్తోంది. దీనికి సంబంధించి కూడా వార్త. అండ్ 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ టోకరా ఇచ్చింది. అండ్ ఉత్తరానికి ఉత్త చెయ్యి అంటూ కూడా మరో ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. అండ్ మరో వార్త చూస్తే స్థానిక భయం, సీఎం దూరం అంటూ ఒక వివరణాత్మక కథనం, విశ్లేషణాత్మక, వివరణాత్మక, విమర్శనాత్మక కథనంగా భావించవచ్చు. అండ్ ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు. ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెడదాం. రైతు భరోసా విజయోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ నిన్న పాల్గొన్నారు. దానికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది. సీఎం స్థానిక ఎన్నికల భయం పట్టుకుందా సీఎంకి అనేది కూడా ఈ వార్త మనకి కనిపిస్తుంది. అండ్ RRR నార్త్కు నిధులు నిలంటూ ఉత్తరానికి ఉత్త చేయంటూ ఒక విమర్శనాత్మక కథనం. డబ్బులు లేవంటూనే సర్కార్ దుబారా చేస్తుందంటూ మరో వివరణాత్మక కథనం. అండ్ బనకచర్లపై బాబుతో చర్చలేంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్న తీరుకు సంబంధించిన వార్త. అండ్ పింఛను వాటాల్లో వంచిన 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ టోకరా ఇచ్చింది. ఎట్లా అనేది చూస్తే కనుక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సొమ్ము సొంత ఖర్చులకు మళ్లింపు జరుగుతోందా అనేటువంటి ఒక వార్త కనిపిస్తుంది. అండ్ స్థానిక ఎన్నికలపై నేడు తీర్పు అంటూ కూడా ఆల్రెడీ స్థానిక ఎన్నికలకి సంబంధించి వివాదాస్పదమైంది. అండ్ దీనికి సంబంధించి ఇవాళ తీర్పు రాబోతోంది కోర్టు నుంచి. అండ్ దీనికి సంబంధించి ఈ ప్రధాన వార్త. ఇక సీజ్ ఫైర్ యాజ్ యూజువల్ అన్ని దినపత్రికలు కవర్ చేస్తున్నట్లుగానే నమస్తే తెలంగాణలో కూడా సీజ్ ఫైర్ అంటే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు పరచబడింది అని ట్రంప్ తెలియపరిచారు. అండ్ మోరోవర్ ట్రంప్ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఆల్రెడీ మళ్ళీ ఒకరిపై ఒకరు భీకర దాడులు చేసుకున్నారు. దీనిపై కూడా ట్రంప్ ఒకంత సీరియస్ అయ్యారు. మొత్తానికి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తప్పుకుంటున్నాయా అనేటువంటి ఒక పరిస్థితి కూడా కనబడుతోంది.
ఇక మరో ప్రధాన దినపత్రిక వెలుగు తీసుకుంటే కనుక వెలుగులో వచ్చిన వార్తలు చూద్దాం. గోదావరి నీళ్ల దొంగలెవరో చర్చిద్దాం రా అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం అంటున్నారు ఆయన. అండ్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ అంటున్నారు. అండ్ ముఖ్యంగా చూస్తే ఫండ్స్ ఇయ్యరు పర్మిషన్లకు తిప్పుడే అంటూ ఒక వార్త. అండ్ మరో ప్రధాన వార్త పోలవరం ముప్పుపై నేడు ప్రధాని మీటింగ్ పెట్టనున్నారు అంటూ మరో వార్త మనకు కనిపిస్తుంది. ఇలా రకరకాల డిఫరెంట్ ఆర్టికల్స్తో వెలుగు పత్రికలో మాత్రం డిఫరెంట్ న్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రధాన వార్తగా కూడా ఇచ్చారు. తల్లిని చంపిన 10th క్లాస్ కూతురు అంటూ ప్రధాన వార్త. ఇక మళ్ళీ తెలంగాణకు ఐఏఎస్ అమరపాలి వస్తున్నారు అంటూ కూడా మరో వార్త తెలియజేస్తోంది. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే అంటూ కూడా మరో వార్త. ఇక గోదావరి నీళ్ల దొంగలెవరో చర్చిద్దాం రా వార్తని కూలంకషంగా మనం ఒకసారి పరిశీలిస్తే కృష్ణా గోదావరి జిల్లాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం అంటున్నారు. నీ బోర్డు సలహాల వల్లే 2016లో బనకచెర్లకు పునాదులు పడ్డాయి అక్కడ ఏపీలో అంటున్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసిందే నువ్వు కదా, కృష్ణాలో 299 టీఎంసీలు ఒప్పుకున్నది కూడా నువ్వే కదా, నీ హయాంలోనే ముచ్చుమర్రి రాయలసీమ లిఫ్ట్లకు జీవోలు కూడా ఇచ్చారు, పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు ఏం చేసావు నువ్వు, చేసిన తప్పులకు ముఖం చల్లకి ఇప్పుడు ఫామ్ హౌస్లోనే పడుకున్నావు, మేము నీ లెక్కలు అన్నీ కూడా చెప్పట్లేదు, బనకచెర్లపై కేంద్రాన్ని హెచ్చరించాము మేము ఆల్రెడీ, ఏపీకి సహకరిస్తే సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలని రైతులకు పిలుపునిచ్చాం, సెక్రటరియట్ వద్ద రైతు నేస్తం సభలో ప్రసంగించినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ పొద్దునైన వ్యాఖ్యలు చేశారు. వీటికి సంబంధించి ఈ వార్తలు మనకి కనిపిస్తుంది. అంటే స్థానిక ఎన్నికల్లో గెలవాలి, గెలిచి తీరాలంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ పెట్టండి అంటున్నారు. మన పాలన గోల్డెన్ పీరియడ్, కష్టపడితే మళ్ళీ అధికారం మనదే అంటున్నారు. 2029లో జమిలి ఎన్నికలు రావచ్చు, డీలిమిటేషన్తో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని నేతలందరికీ సూచించారు భట్టి విక్రమార్క. దానికి సంబంధించి ప్రభుత్వ పథకాలను కూడా ఇంటింటికి తీసుకెళ్లాలని, ఇలా దీనికి సంబంధించి కూడా మనకు ఒక ప్రధాన వార్త ఇందులో కనిపిస్తుంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక ఫండ్స్ ఇయరు పర్మిషన్లకు కూడా తిప్పుడే అంటూ ఈ వార్త తెలియజేస్తోంది. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టు అనుమతులు, హైవేలు కూడా అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కేంద్రం ఓకే చెప్తే తప్ప వర్క్స్ అయితే ముందుకు వెళ్ళవు. ఎయిర్పోర్ట్లకు కూడా కొర్రీలు పెడుతున్నారు. పలు సాగునీటి ప్రాజెక్టుల డిపిఆర్లు వెనక్కి తిరిగి పంపిస్తున్నారు. 3 టీఎంసీ వాటర్ అలొకేషన్స్ టెక్నికల్ క్లియరెన్స్లు ఇవ్వటం లేదంటూ, విభజన హామీల అమల్లో కూడా మొండిచే చూపిస్తున్నారంటూ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు సీఎం కానీ మంత్రులు కానీ. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఫలితం సున్నాగా ఉంది. అదే ఏపీకి అడిగిన వెంటనే ఫండ్స్ కానీ పర్మిషన్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు, మనకే ఇవ్వట్లేదు, మనం అది గమనించుకోవాలి అంటూ కూడా ప్రధాన వార్త. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు అంటే వాటికి సంబంధించిన అనుమతులు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్యలను అయితే వివరించి నిధులు, అనుమతులు అలాగే మంజూరు చేయాలంటూ కోరుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇక రాష్ట్రం నుంచి 2 ఎంపీలు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఊహించిన స్థాయిలో అంటే వాళ్ళ నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్స్ ఉండలేదన్నది ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త ఇదే దినపత్రికలో చూస్తే పోలవరం ముప్పుపై నేడు ప్రధాని మీటింగ్ పెట్టనున్నారు. అండ్ ప్రగతి మీటింగ్లో ఫస్ట్ ఎజెండా అంశంగా పోలవరం ఇష్యూ మనకి కనిపిస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరు కానున్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా ప్రగతి మీటింగ్లో ఫస్ట్ ఎజెండా అంశంగా పోలవరం ఇష్యూ ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్న అధికారులు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వార్తలు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి కానీ ఆ ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో బుధవారం సమావేశం నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే
ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని ఫస్ట్ ఎజెండాగా తీసుకున్నారు. అండ్ మన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ప్రస్తుతానికి హాజరవుతారు. వాస్తవానికి గత నెల 28న నిర్వహించిన ప్రగతి మీటింగ్లో ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి పోలవరం అంశాన్ని కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుతో కూడా దీనికి సంబంధించినటువంటి విషయం అంతా కూలంకషంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే ప్రధాని ముందు అభ్యంతరాలను తెలియజేయడానికి మన అధికారులు ఎజెండాలని, ఆ ఎజెండాలో అంశాలని కూడా సిద్ధపరిచారు. అండ్ దీనికి సంబంధించి ఇక వెలుగు దినపత్రికలో చూస్తే కనుక ప్రధాన వార్త, మిగతా వార్తలు కూడా మనం గమనిద్దాం. అండ్ పశ్చిమాసియా అయితే ప్రశాంతంగా ఉంది అని కొన్ని వార్తలు అయితే మాత్రం ఇందులో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని దినపత్రికల్లాగే ప్రధాన వార్తలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది దానికి సంబంధించి. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక పశ్చిమాసియా ప్రశాంతం, కాల్పుల విరమణపై హర్షం వ్యక్తం చేస్తూ ఇరాన్ జెండాలతో టెహ్రాన్లో ప్రజలు ప్రదర్శన కూడా జరిపారు అనేది అండ్ వార్త. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే తెలంగాణ కేడర్కు అమరాపాలి అంటూ క్యాట్ తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ అధికారిని అమరాపాలిని తెలంగాణ కేడర్ సర్వీసులకు తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ అంటే క్యాట్ నిన్న తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు ఆమె. అండ్ ఆమెను తెలంగాణ కేడర్ కేటాయించాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది క్యాట్. ఉమ్మడి రాష్ట్ర విభజన తరుణంలో ఏపీ కేడర్ కేటాయిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ అమ్రాపాలి క్యాట్లో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై క్యాట్ జ్యుడిషియల్ సభ్యురాలు లతా బస్వరాజ్ పట్టే, అలాగే పరిపాలనా సభ్యురాలు వరుణ్ సింధు, కుల్ కౌముదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం అయితే తీర్పును వెలువరించింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొందరు అధికారులు అయితే మాత్రం కఠినంగా అమలు చేస్తూ మరికొందరికి సడలింపు ఇవ్వడాన్ని క్యాట్ ఆల్రెడీ తప్పుపట్టింది. ఇక కమిటీ మార్గదర్శకాలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించింది. అందులో పరస్పర బదిలీకి సంబంధించిన ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేయడం సరికాదన్నటువంటి ఆ విషయాన్ని కూడా అమరాపాలి చేసినటువంటి వాదంతో ఏకీభవించింది. ఇక డజను పెళ్లిళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా నేను నిత్య పెళ్లి కూతురిని కానంటూ మరో ప్రధాన వార్త. మోసగించి పెళ్లి చేసుకున్న పాస్టర్, ఆయన కుటుంబీకులు ఇలా చేస్తున్నారు, మిగతా 11 మంది ఎవరో నిరూపించండి అంటూ కూడా బేతి వీరదుర్గ నీలిమ మొత్తం మొన్న వచ్చినటువంటి ఒక ప్రధాన వార్త, నిన్న వచ్చినటువంటి వార్త. నిత్య పెళ్లి కూతురు మీకు సంబంధించి ఏపీలో సంచలనం అయింది. అండ్ నిన్న జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి కూడా ప్రధాన వార్త. అండ్ తల్లిని చంపినటువంటి 10th క్లాస్ కూతురు అంటూ కూడా ఒక వార్త మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా ప్రేమకు అడ్డుగా ఉందని, అలాగే మందలించిందని, తల్లిని చంపమని ఆల్రెడీ ప్రియుడికి ఆదేశించింది. లేదంటే మనిద్దరం సూసైడ్ చేసుకుందామా అంటూ కూడా ఆమె బెదిరించింది. దాంతో ఆ యువకుడు తన సోదరుని తీసుకొచ్చి ఆ యువతి తల్లిని చంపడం జరిగింది. అండ్ హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఘటన సర్వత్రా అంతా కూడా ఆశ్చర్యపోయారు. అండ్ ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు పోలీసులు గతంలోనే. అయినప్పటికీ కూడా ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఈ కూతురు. అండ్ సోషల్ మీడియాలో పరిచయం అయినటువంటి ప్రియుడిపై మోజే ఇంత పని చేసింది అని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మనకి ఈ వార్తలో కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా మిగతా ప్రధానమైనటువంటి వార్తలు అవి చూస్తే వాటికి సంబంధించి కూడా కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, ఇలా దాదాపుగా అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలకి సంబంధించి ఇప్పటివరకు కూడా మనం ఇవన్నీ చూసాం. ప్రస్తుతానికి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలైతే ఇప్పటివరకు న్యూస్ అండ్ వ్యూస్లో చూసాం. ఇక మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.